ముకుంద జ్యువెలరీ రిపబ్లిక్ సేల్. బిఏపై ఫ్లాట్ 10% ఆఫ్, మేకింగ్ ఛార్జెస్ లేవు. డైమండ్స్, గోల్డ్, సిల్వర్ ఇప్పుడే రండి. సాధారణంగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పుడు నిర్మాతలు లేదా హీరోలు తమ దర్శకులకు, చిత్ర బృందానికి లగ్జరీ కార్లు, బంగారు గొలుసులు, వాచీలు గిఫ్ట్స్గా ఇవ్వడం చూస్తూ ఉంటాం. కొన్నాళ్ళ క్రితం జైలర్ సినిమా సూపర్ హిట్ అయినప్పుడు నిర్మాత కళానిధి మారన్ గారు రజనీకాంత్కు, దర్శకుడికి ఖరీదైన కార్లను కానుకగా ఇచ్చారు. కమల్ హాసన్ సైతం విక్రమ్ సినిమాతో భారీ లాభాలు రావడంతో దర్శకుడు లోకేష్ కనకరాజ్కు లెక్సస్ కార్ను, సూర్యకు రోలెక్స్ పాత్ర చేసినందుకు గాను ఖరీదైన రోలెక్స్ వాచ్ను గిఫ్ట్గా ఇచ్చారు. బాలయ్య కూడా రీసెంట్గానే మ్యూజిక్ డైరెక్టర్ తమన్కి ఒక కారు గిఫ్ట్గా ఇచ్చారు. కాగా పవన్ కళ్యాణ్ సైతం ఓజీ డైరెక్టర్కి కారు ఇచ్చిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కూడా గాడ్ ఫాదర్ సినిమా విజయం సాధించినందుకు దర్శకుడు మోహన్ రాజాకు సుమారు 1.5 కోట్ల రూపాయల విలువైన టొయోటా వెల్ఫైర్ కారును బహుమతిగా ఇచ్చారు. లేటెస్ట్గా మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ భారీ హిట్ కొట్టినందుకు రేంజ్ రోవర్ కారును అనిల్ రావిపూడికి కానుకగా ఇచ్చారు. అయితే దర్శకులకు, సంగీత దర్శకులకు, చిత్ర యూనిట్కి, నటీనటులకు గిఫ్ట్లు ఎవరైనా ఇస్తారు. కానీ అభిమానికి మర్చిపోలేని సర్ప్రైజ్తో పాటు బెస్ట్ గిఫ్ట్ ఇచ్చారు సూపర్ స్టార్. దీంతో ఈ వ్యవహారం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. రజనీకాంత్ సమాజానికి సేవ చేస్తున్న తన వీరాభిమానిని ప్రత్యేకంగా అభినందించారు. మధురైకి చెందిన రజనీ శేఖర్ అనే వ్యక్తి సూపర్ స్టార్కు పెద్ద ఫ్యాన్. తన హోటల్లో పేదల కోసం కేవలం 5 రూపాయలకే పరోటాను విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రజనీకాంత్ శేఖర్ను, అతని కుటుంబాన్ని చెన్నైలోని తన నివాసానికి ఆహ్వానించారు. ఆయన చేస్తున్న మంచి పనిని ప్రశంసించి ప్రోత్సాహకంగా ఒక బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రజనీకాంత్ సన్నిహితులు సోషల్ మీడియాలో పంచుకోగా ఈ విషయం ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఇక రజనీకాంత్ కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఫ్యాన్స్ని సంపాదించుకున్నారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఇలా భాషతో సంబంధం లేకుండా ఆయనకు అభిమానులు ఉన్నారు. గత ఏడాది లోకేష్ దర్శకత్వంలో కూలీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో జైలర్ 2 చిత్రంలో నటిస్తున్నారు. జైలర్కి ఇది సీక్వెల్గా రాబోతుంది. ఈ సీక్వెల్లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్తో పాటు విజయ్ సేతుపతి, ఎస్.జే. సూర్య వంటి నటులు కూడా నటిస్తున్నారని సమాచారం. మరోవైపు పొంగల్ పండుగ సందర్భంగా సిబి చక్రవర్తి దర్శకత్వంలో తన కొత్త సినిమా షూటింగ్ ఈ ఏడాది ఏప్రిల్లో ప్రారంభమవుతుందని వెల్లడించారు. తలైవర్ 173 అనే వర్కింగ్ టైటిల్తో రానున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మిస్తుండడం గమనార్హం. ఈ ప్రాజెక్టుకు మొదట లోకేష్, సుందర్ సి దర్శకత్వం వహిస్తారని టాక్ నడవగా వారు తప్పుకోవడంతో సిబి చక్రవర్తి చేతికి వచ్చింది. ఈ చిత్రానికి అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.